Hello students, welcome back to my video classes. The topic of this video class is rank nullity theorem. Very important theorem of this unit. So last classes లో మనం రేంజ్ స్పేస్ నల్ స్పేస్ గురించి తెలుసుకున్నాం. అవి సబ్ స్పేసెస్ అని ప్రూవ్ చేశాం. సో ఈ క్లాస్లో ర్యాంక్ నల్లిటీ థియరంని ప్రూవ్ చేద్దాం. So what is rank nullity theorem? So if T is a linear transformation from a vector space U of F into a vector space V of F and U is finite dimensional, then rank of T plus nullity of T is equal to dimension of U. So theorem very important and similar to మనం సెకండ్ యూనిట్లో ప్రూవ్ చేసిన డైమెన్షన్ ఫార్ములాస్కి సిమిలర్గా ఉంటుంది. ఓకే, సరే, ర్యాంక్ అంటే ఏంటి, నల్లిటీ అంటే ఏంటి లాస్ట్ క్లాస్లో చూసాం. మళ్ళీ ఒకసారి చెప్తాను. సపోజ్ U of F is a vector space and V of F is another vector space. T అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ U టు V. సో ఇందులో మనకి రెండు వచ్చినాయి, ఒకటి రేంజ్ స్పేస్, ఒకటి నల్ స్పేస్. ఒకటి రేంజ్ స్పేస్ అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్ ఆఫ్ టీ. ఆ సెట్లో ఏముంటాయి, యూలో ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో వాటి ఇమేజెస్ విచ్ ఆర్, సపోజ్ ఆల్ఫా అనేది యూలో ఉంటే టీ ఆఫ్ ఆల్ఫా అనేది ఖచ్చితంగా వి ఆఫ్ ఎఫ్లో ఉంటాయి. సో ఇన్ పర్టికులర్గా ఆ ఇమేజెస్, ఆల్ఫా యొక్క ఇమేజ్, వాటిని ఒక సెట్లో రాస్తే దాన్ని రేంజ్ సెట్ అంటాం. ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఆల్ఫా. ఈ ఆల్ఫా ఎక్కడి నుంచి వస్తుంది, సచ్ దట్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ. సో యూ ఎలిమెంట్ ఆల్ఫా ఎలిమెంట్ యూలో ఉంటే ఖచ్చితంగా టీ ఆఫ్ ఆల్ఫా అనేది రేంజ్ సెట్లో ఉంటుంది. మనం దీన్ని ఇమేజ్ అని కూడా అనొచ్చు, రైట్? సో ఈ విధంగా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ రేంజ్ సెట్, దిస్ ఈజ్ అవర్ టోటల్ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్. అదే నల్ స్పేస్ అంటే ఏంటి, నల్ స్పేస్ అంటే ద ఎలిమెంట్స్ విచ్ మ్యాప్స్ టు జీరో. అవి యూలోని ఎలిమెంట్స్ విచ్ మ్యాప్స్ టు జీరో. సే యూలో ఒక ఎలిమెంట్ ఉందనుకుందాం, ఆ ఎలిమెంట్ దేనికి మ్యాప్ అవుతుంది, జీరో ఎలిమెంట్కి మ్యాప్ అవుతుంది. సో చాలా ఎలిమెంట్స్ ఉండొచ్చు, ఏ ఎలిమెంట్స్కి అయితే జీరోకి మ్యాప్ అవుతాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఒక సెట్లో రాస్తే దాన్ని నల్ స్పేస్ అంటారు. అంటే నల్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ సచ్ దట్ టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో, విచ్ ఈజ్ ఎ జీరో వెక్టార్ ఇన్ రేంజ్ స్పేస్, రైట్? ఇవి మనం తెలుసుకున్నాం. అండ్ ఇవి సబ్ స్పేస్లే. ఎన్ ఆఫ్ టీ అనేది చూడగానే తెలిసిపోతుంది మనకి ఫిగర్లోనే. ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ యూ ఆఫ్ ఎఫ్, యూ ఆఫ్ ఎఫ్లో ఉంది కాబట్టి. అండ్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్. సబ్ స్పేస్లే కాబట్టి అవి ఫైనైట్ డైమెన్షనల్ అయితే డెఫినెట్గా వాటికి డైమెన్షన్స్ బేసిస్ ఉంటుంది. బికాజ్ ఎవ్రీ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ యాజ్ ఎ బేసిస్. మనకి యూ ఈజ్ ఫైనైట్ డైమెన్షనల్ అన్నాడు కాబట్టి యూలోనే ఎన్ ఆఫ్ టీ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ యూ కాబట్టి ఎన్ ఆఫ్ టీ కూడా ఫైనైట్ డైమెన్షనలే. ఫైనైట్ డైమెన్షనల్ కాబట్టి ఎన్ ఆఫ్ టీకి బేసిస్ ఉంటుంది. సో మనం ఆ బేసిస్తోని స్టార్ట్ చేద్దాం. సో దాన్ని ఏమంటాం మనం, ర్యాంక్ ఆఫ్ దట్, ర్యాంక్ నల్లిటీ ఆఫ్ దట్ ట్రాన్స్ఫర్మేషన్. నల్లిటీ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈ నల్ స్పేస్ యొక్క బేసిస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో, ఆర్ డైమెన్షన్ ఆఫ్ ద నల్ స్పేస్. ఈ ర్యాంక్ అంటే ఏంటి, రేంజ్ స్పేస్లో బేసిస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆర్ డైమెన్షన్ ఆఫ్ ద రేంజ్ స్పేస్. సో ఇవన్నీ వెక్టార్ సబ్ స్పేస్లే కాబట్టి రెండు, ఎన్ ఆఫ్ టీ ఏమో యూ ఆఫ్ ఎఫ్కి సబ్ స్పేస్, ఆర్ ఆఫ్ టీ ఏమో వి ఆఫ్ ఎఫ్కి సబ్ స్పేస్. సబ్ స్పేస్లే కాబట్టి వాటికి బేసిస్ ఉంటాయి, డైమెన్షన్ కూడా ఉంటుంది. సో ర్యాంక్ ఆఫ్ టీ అంటే డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ప్లస్ డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ, బోత్ ఈక్వల్ టు, వాటి సమ్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ యూ. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకే, సో లెట్ us స్టార్ట్ బై టేకింగ్
బేసిస్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. వాడు ఏమి ఇచ్చాడు? యు ఈజ్ ఫైనైట్ డైమెన్షనల్. యు ఈజ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. కాబట్టి n of t, what is n of t? Which is a null space of t is also finite dimensional. ఫైనైట్ డైమెన్షన్ అనగానే ఖచ్చితంగా దానికి బేసిస్ ఉంటుంది. ఓకే, దేర్ ఫోర్ ఎన్ హ్యాజ్ ఏ బేసిస్. సో బేసిస్ అంటే వాటిలో ఏం ఎలిమెంట్స్ అనుకుందాం? సే ఆల్ఫా 1, ఆల్ఫా 2 అప్ టు ఆల్ఫా కే వరకు వాటి ఎలిమెంట్స్ అనుకుందాం. ఆ సెట్ పేరు ఎస్ అనుకుందాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు, లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా కే be the basis of n of t or n. సో బేసిస్ ఆఫ్ n of t, n of t లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే దాన్ని డైమెన్షన్ ఆఫ్ n of t అంటాం, విచ్ we call as nullity of t. ఓకే, దేర్ ఫోర్ డైమెన్షన్ ఆఫ్ n is equal to ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? k ఎలిమెంట్స్. సో we can also say as nullity of t which is equal to k. సో మనకి ఈ వాల్యూ వచ్చింది, నల్లిటీ k అని అనుకున్నాం మనం. సో నెక్స్ట్ ఏంటి? ఈ నల్ స్పేస్ యొక్క బేసిస్ వచ్చింది. అది బేసిస్ అంటేనే ఇట్ ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్. సో ఈ సెట్ లీనియర్లీ, ఎస్ సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి ఇట్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ బేసిస్ ఆఫ్ యూ ఆఫ్ ఎఫ్ బికాస్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ యూ ఆఫ్ ఎఫ్. బై బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం వీటికి ఇంకొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి టోటల్ యూ ఆఫ్ ఎఫ్కి బేసిస్గా తీసుకోవచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి. ఆల్రెడీ మనం చేసినట్టే ప్రీవియస్ థీరమ్స్లో. సో బై బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం, by basis extension theorem, S can be extended to form a basis of u of f or basis of u. ఆ సెట్ కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం, వాటిని ఏమనుకుందాం? లెట్ ఆ సెట్ పేరు S1 అనుకుందాం. S1 ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా కే. మనం కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం కదా, వాటిని ఏమనుకుందాం? బీటా 1, బీటా 2, బీటా ఎన్ వరకు. సో ఇది మన సెట్ S1 అనుకుందాం. దీంట్లో బీటాస్ ఉన్నాయి, బీటా ఎన్ వరకు. సో బీటా 1, బీటా 2 and so on up to beta n. సో n ఎలిమెంట్స్ యాడ్ చేసాం మనం బీటా 1 టు బీటా n. సో S1 be the basis of u. దీన్ని తీసేస్తాను నేను, రైట్. సో S1 ఈ సెట్ ఆల్ఫాస్ ఏమంటున్నాం? దిస్ ఈజ్ అవర్ S. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? దీని డైమెన్షన్ ఏమొచ్చింది? దేర్ ఫోర్ డైమెన్షన్ ఆఫ్ టోటల్ వెక్టార్ స్పేస్ u ఈజ్ ఈక్వల్ టు డొమైన్ సెట్ u ఈజ్ ఈక్వల్ టు టోటల్ k ప్లస్ n ఎలిమెంట్స్ ఉన్నాయి. సో k ప్లస్ n, రైట్. డైమెన్షన్ ఆఫ్ u అంటే మనకి రైట్ సైడ్ ఉన్నది వచ్చింది, విచ్ ఈస్ k ప్లస్ n. నల్లిటీ ఏమొచ్చింది మనకి? k వచ్చింది.
సో ఆబ్వియస్గా మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ర్యాంక్ ఆఫ్ టీ ఈజ్ ఎన్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఎన్ అనగానే మనకి ఇవే ఎలిమెంట్స్ కదా. సో ఈ ఎలిమెంట్స్తోని, ఈ ఎలిమెంట్స్ దేంట్లో ఉంటాయి, ఈ ఎలిమెంట్స్ యూలో ఉన్నవి, S1 సెట్లో అంటే యూలో ఉన్న ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ దేంట్లో ఉంటాయి, టీ ఆఫ్ బీటాస్ దేంట్లో ఉంటాయి, రేంజ్ స్పేస్లో ఉంటాయి, ఆర్ ఆఫ్ టీలో ఉంటాయి. కాబట్టి నేను ఈ టీ ఆఫ్ బీటా వన్, టీ ఆఫ్ బీటా టూ అంటే వీటి ఇమేజెస్ని ఒక సెట్లో రాస్తాను. అవి ఖచ్చితంగా మన ఆర్ ఆఫ్ టీలోనే ఉంటుంది. సో అవి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అవి కూడా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఆ సెట్నే మనం బేసిస్ ఆఫ్ రేంజ్ స్పేస్గా చూపిస్తాం. సో రైట్ ఆర్ కన్సిడర్ ద సెట్, B ఈజ్ ఈక్వల్ టు, ఏం ఎలిమెంట్స్ రాస్తున్నాను నేను, ఇమేజెస్ ఆఫ్ బీటా వన్, బీటా టూ, బీటా ఎన్. అంటే టీ ఆఫ్ బీటా వన్, టీ ఆఫ్ బీటా టూ, టీ ఆఫ్ బీటా ఎన్. సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి, ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది మన బేసిస్ అయితే, సో దీని డైమెన్షన్ ఆఫ్ రేంజ్ ఆఫ్ టీ విచ్ ఈజ్ ర్యాంక్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. సో మన టార్గెట్ ఏంటి, ఇది బేసిస్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ అని చూపించాలి. B ఈస్ బేసిస్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. బేసిస్ అని చూపించాలంటే అగైన్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని, అండ్ లీనియర్ స్పాన్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ టీ అని చూపించాలి. సో ఈ రెండు చూపిస్తే సరిపోతుంది. సో ఫస్ట్ లీనియర్లీ ఇండిపెండెంట్ చూపిద్దాం. టు ప్రూవ్ దట్ B ఈస్ linearly independent. సో లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే మనం ఒక లీనియర్ కాంబినేషన్ తీసుకోవాలి. సో బీలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, టీ ఆఫ్ బీటా వన్, టీ ఆఫ్ బీటా టూ అండ్ టీ ఆఫ్ బీటా ఎన్. వీటితో లీనియర్ కాంబినేషన్ రాద్దాం. లెట్ స్కేలార్స్ ఏం తీసుకుందాం, B1 టీ ఆఫ్ బీటా వన్ ప్లస్ B2 టీ ఆఫ్ బీటా టూ ప్లస్ అండ్ సో ఆన్ Bn టీ ఆఫ్ బీటా ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో వెక్టార్. ఈ జీరో వెక్టార్ దేంట్లోది, రేంజ్ స్పేస్లోది, ఆర్ ఆఫ్ టీలోది. ఓకే, ఈ స్కేలార్స్ అన్ని మనకి ఫీల్డ్లోవి, వేర్ B1, B2, Bn ఆర్ స్కేలార్స్. సో మనకి రావాల్సింది ఏంటి, బి స్కేలార్స్ అన్ని జీరోస్ వస్తే ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. సో టీ అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషనే కాబట్టి ఈ స్కేలార్ని లోపల పంపించవచ్చు. సో టీ ఆఫ్ B1 బీటా వన్ ప్లస్ టీ ఆఫ్ B2 బీటా టూ, ఎందుకు డైరెక్ట్గా కలిపేద్దాం, ఒకేసారి స్కేలార్స్ లోపల పంపించేసి ఎలిమెంట్స్ కూడా యాడ్ చేద్దాం. సో టీ ఆఫ్ B1 బీటా వన్ ప్లస్ B2 బీటా టూ, దిస్ ఈజ్ బై డెఫినేషన్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. Bn beta n is equal to 0, right? That implies ఇప్పుడు T of this element is equal to 0. ఈ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది, బీస్ అన్ని దేంట్లో ఉన్నాయి, బీటాస్, బీటా వన్, బీటా టూ ఇవన్నీ యూలోని ఎలిమెంట్స్, రైట్? అవన్నీ S1లో సెట్లో ఉన్నవి, S1 సెట్లో, విచ్ ఈస్ సబ్సెట్ ఆఫ్ U. సో ఎస్లోని ఎలిమెంట్స్ కాబట్టి వాటి లీనియర్ కాంబినేషన్ మొత్తం యూలోనే ఉంటుంది. యూలోని ఎలిమెంట్స్ కాబట్టి లీనియర్ కాంబినేషన్ మొత్తం యూలోనే ఉంటుంది. కాబట్టి దిస్ ఎలిమెంట్ ఈజ్ ఇన్ యూ, ఆల్ఫా అనుకుందాం. సో టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 0 వచ్చింది. సో ఒక ఎలిమెంట్ యూలోని ఒక ఎలిమెంట్ దేనికి మ్యాప్ అవుతుంది, 0కి మ్యాప్ అవుతుంది. కాబట్టి ఈ ఎలిమెంట్ దేంట్లో ఉండాలి, ఖచ్చితంగా నల్ స్పేస్లోనే ఉండాలి, ఎన్ ఆఫ్ టీలో ఉండాలి, రైట్? సిన్స్
b1 beta 1 plus b2 beta 2 plus and so on bn beta n belongs to u, we have, so implies తీసేద్దాం, we have b1 beta 1 plus b2 beta 2 plus and so on bn beta n is in null space of T, రైట్, నల్ స్పేస్ ఆఫ్ Tలో ఉంటుంది. బట్ నల్ స్పేస్ ఆఫ్ T యొక్క బేసిస్ ఏమనుకున్నాం మనము? ఎస్ బి ద బేసిస్ ఆఫ్ నల్ స్పేస్ ఆఫ్ T. అంటే నల్ స్పేస్ ఆఫ్ Tలో ఏ ఎలిమెంట్ అయినా సరే వీటి లీనియర్ కాంబినేషన్ గానే రాయగలగాలి. సో ఇది నల్ స్పేస్లో ఉంది ఈ ఎలిమెంట్. సో దిస్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బేసిస్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. ఎన్ ఆఫ్ టీ యొక్క బేసిస్ ఎలిమెంట్స్ ఏంటి? ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా కే. సో ఈ ఎలిమెంట్ని బీటా 1 b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ bn బీటా n, ఇదంతా ఒక ఎలిమెంట్గా తీసుకుంటే దిస్ ఎలిమెంట్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ఎన్ ఆఫ్ టీ, ఎన్ ఆఫ్ టీలో ఏ ఎలిమెంట్ అయినా వాటి బేసిస్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాయొచ్చు. కాబట్టి నేను a1 ఆల్ఫా 1 వాటి బేసిస్ ఎలిమెంట్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు ఆల్ఫా కే. సో ఆ విధంగా రాస్తున్నాను a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ అప్ టు ak ఆల్ఫా కే, రైట్. సో మన టార్గెట్ ఏంటి? అల్టిమేట్గా స్కేలార్స్ జీరోస్ చేయాలి, అది మైండ్లో ఉండాలి. సో ఆ మిగతావన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ a1 ఆల్ఫా 1 మైనస్ a2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ మైనస్ ak ఆల్ఫా కే ప్లస్ b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ bn బీటా n ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఏంటి? దిస్ ఈజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాస్ అండ్ బీటాస్. ఆల్ఫాస్ బీటాస్ ఏంటది? అవన్నీ S1లో ఉన్నాయి, విచ్ ఈస్ బేసిస్ ఆఫ్ U. సో బేసిస్ ఎలిమెంట్స్ ఆఫ్ U యొక్క బేసిస్ ఎలిమెంట్స్తో లీనియర్ కాంబినేషన్ ఫామ్ అయింది అండ్ ఇట్ ఈజ్ ఈక్వేటెడ్ టు 0. సో లీనియర్ కాంబినేషన్ ఈక్వేటెడ్ టు 0 అంటే బేసిస్ ఎలిమెంట్స్ అంటే ఇవన్నీ లీనియర్లీ ఇండిపెండెంట్ ఆల్ఫాస్ అండ్ బీటాస్, కాబట్టి వాటి స్కేలార్స్ కూడా జీరోస్ అయిపోవాలి. a1 ఈజ్ ఈక్వల్ టు a2 ఈజ్ ఈక్వల్ టు ak ఈజ్ ఈక్వల్ టు b1 ఈజ్ ఈక్వల్ టు b2 ఈజ్ ఈక్వల్ టు bn ఈజ్ ఈక్వల్ టు జీరోస్. సో మన టార్గెట్ స్కేలార్ జీరోస్ అవ్వాలి, b1 టు bn అయినాయి కదా. సో జీరోస్ అయినాయి కాబట్టి b ఈస్ దేర్ఫోర్ b ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్. సో లీనియర్లీ ఇండిపెండెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్ R of T is equal to linear span of B. సో R of T లో ఒక ఎలిమెంట్ తీసుకొని ఇట్ ఈజ్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ B ఎలిమెంట్స్ అని చూపిద్దాం. అప్పుడు R of T is contained in L of B అవుతుంది. సో ఒక ఎలిమెంట్ తీసుకుందాం R of T లో. లెట్ R of T అంటే మనకి రైట్ సైడ్ కోడొమైన్లో ఉంటుంది కాబట్టి కోడొమైన్లో జనరల్గా బీటాస్ అనుకుంటాం, డొమైన్లో ఏమన్నా ఉన్నా ఆల్ఫాస్ అనుకుందాం. సో కోడొమైన్లో ఉంది కాబట్టి బీటా అనుకుందాం, బీటా అనుకొని స్టార్ట్ చేద్దాం. లెట్ బీటా బిలాంగ్స్ టు R of T. సో రేంజ్ స్పేస్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. సో రేంజ్ స్పేస్లో ఎలిమెంట్ ఉంది అంటేనే ఇది R of T. R of Tలో ఒక ఎలిమెంట్ తీసుకున్నానంటే ఖచ్చితంగా దానికి ప్రీ ఇమేజ్ ఉండాలి. ఈ ఇమేజ్కి ఖచ్చితంగా ఒక ఎలిమెంట్ ఉండాలి ఇక్కడ, సచ్ దట్ T of alpha is equal to beta. So then there exists alpha belongs to U such that
T of alpha is equal to beta, right? సో ఆల్ఫా అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆల్ఫా యూలో ఉంది అండ్ వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ యూ? S1. S1 is the basis of U. సో కాబట్టి ఆల్ఫా ఖచ్చితంగా ఆ S1 ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాయగలగాలి. ఆల్ఫా బిలాంగ్స్ టు U అండ్ S1 is a basis of U. కాబట్టి alpha can be written as linear combination of S1 elements, alphas and betas. So alpha is equal to A1 alpha 1 plus A2 alpha 2 plus AK alpha K plus B1 beta 1 plus B2 beta 2 plus Bn beta n plus Bn beta n, where A1, A2, AK and B1, B2, Bn are scalars. ఓకే, సో ఆల్ఫాని ఈ విధంగా ఎక్స్పాండ్ చేసి రాశాము. సో ఆల్ఫాని ఎక్స్పాండ్ చేస్తున్నాం కాబట్టి అంటే మనకి ఏమొచ్చింది? బీటా ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఆల్ఫా. మనం ఏం ప్రూవ్ చేయాలి? బీటా ఆర్ ఆఫ్ టీలో తీసుకున్నాం. ఆ బీటా ఇట్ షుడ్ బి ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బి ఎలిమెంట్స్. బి ఎలిమెంట్స్లో ఏంటి? టీ ఆఫ్ బీటా 1, టీ ఆఫ్ బీటా 2, టీ ఆఫ్ బీటా n. వాటి లీనియర్ కాంబినేషన్గా రాయగలగాలి. సో బీటా which is equal to T of alpha, which is equal to T of alpha అంటే మనం ఈ ఎక్స్పాన్షన్ రాసాం కదా, ఆ ఎక్స్పాన్షన్ రాసేద్దాం. A1 alpha 1 plus A2 alpha 2 plus and so on AK alpha K plus B1 beta 1 plus B2 beta 2 plus and so on Bn beta n. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేశాను. అండ్ నౌ టీ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి సెపరేట్ చేయొచ్చు. టీ ఆఫ్ ఆర్ A1 టీ ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ A2 టీ ఆఫ్ ఆల్ఫా 2 ప్లస్ AK టీ ఆఫ్ ఆల్ఫా K ప్లస్ B1 టీ ఆఫ్ బీటా 1 ప్లస్ B2 టీ ఆఫ్ బీటా 2 ప్లస్ Bn T of beta n, that is equal to, and ఇప్పుడు ఆల్ఫాస్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా k వరకు ఇవన్నీ నల్ స్పేస్లోని ఎలిమెంట్స్. సో నల్ స్పేస్లోని ఎలిమెంట్స్ అంటే వాటి ఇమేజెస్ అన్నీ జీరోస్ అవ్వాలి. సో దిస్ ఈజ్ A1 ఇంటూ 0 ప్లస్ A2 ఇంటూ 0 ప్లస్ AK ఇంటూ 0. ఇక్కడ గమనించండి, యూలో విలో రెండిట్లో జీరోస్ ఉంటాయి కదా, ఇందులో జీరోని బార్గా ఇందులో జీరోని క్యాప్గా డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నాను నేను. ప్లస్ B1 టీ ఆఫ్ బీటా 1 ప్లస్ B2 టీ ఆఫ్ బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ Bn టీ ఆఫ్ బీటా n. సో ఇవన్నీ ఎలాగో జీరోస్ కాబట్టి నో నీడ్ టు రైట్. సో B1 T of beta 1 plus B2 T of beta 2 plus and so on Bn T of beta n. So these are elements of R of T. మన B యొక్క ఎలిమెంట్స్, సెట్ B యొక్క ఎలిమెంట్స్, వాటి లీనియర్ కాంబినేషన్గా రాయగలిగాము. సో రాయగలిగాం కాబట్టి మన బీటా ఈజ్ ప్రెజెంట్ ఇన్ లీనియర్ స్పాన్ ఆఫ్ B. So therefore R of T is subset of linear span of B వచ్చింది. అంటే R of T B spans R of T అని డైరెక్ట్గా రాసేసి చేసేయచ్చు ఇక్కడే. సో ద అదర్ సైడ్ L of B ఈజ్ కంటైన్డ్ ఇన్ R of T అనేది ఆబ్వియస్గా ట్రూ అయిపోతుంది, లేదంటే అది కూడా చేయొచ్చు. సో కొందరు డైరెక్ట్గా రాసేస్తారు B spans R of T
కాబట్టి అంటే ఆర్ ఆఫ్ టీలో ప్రతి ఎలిమెంట్ బి యొక్క లీనియర్ కాంబినేషన్తోనే తయారవుతుంది. అంటే బి స్పాన్స్ ఆర్ ఆఫ్ టీ, దేర్ ఫోర్ దేర్ ఎండ్స్ అని చెప్పేస్తున్నారు. అదైనా ఓకే, ఆర్ యూ కెన్ ప్రూవ్ ద అదర్ వే ఆల్సో. అదర్ వే కూడా చేస్తే ఏమవుతుంది, లెట్ ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకుందాం లీనియర్ స్పాన్ ఆఫ్ బిలో. లీనియర్ స్పాన్ ఆఫ్ బిలో అంటే ఇట్ కంటైన్స్ లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ బి ఎలిమెంట్స్. బి ఎలిమెంట్స్ ఏంటి, టీ ఆఫ్ బీటా 1, టీ ఆఫ్ బీటా 2, టీ ఆఫ్ బీటా n. సో లెట్ సే డెల్టా అనుకుందాం. డెల్టా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ బి. దెన్ డెల్టా ఖచ్చితంగా ఏ విధంగా ఉంటుంది, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బి ఎలిమెంట్స్, బి సెట్లోని ఎలిమెంట్స్. డెల్టా ఈజ్ ఈక్వల్ టు సే బి1 టీ ఆఫ్ బీటా 1 ప్లస్ బి2 టీ ఆఫ్ బీటా 2 ప్లస్ బిఎన్ టీ ఆఫ్ బీటా ఎన్. సో సేమ్ స్కేలర్స్ మళ్ళీ యూజ్ చేస్తున్నా అనుకోకండి, ఇక్కడతో ఇది అయిపోయింది పార్ట్, ఇది డిఫరెంట్ పార్ట్ కాబట్టి మళ్ళీ అవే స్కేలర్స్ వాడుకుంటున్నా. అదర్వైజ్ యూ కెన్ యూజ్ C1 ఆర్ D1 ఇంకేమన్నా, రైట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు అండ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ టీ, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి క్లబ్ చేసేస్తే టీ ఆఫ్ B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ Bn బీటా n, రైట్. నౌ దిస్ ఎలిమెంట్, ఈ B1 బీటా 1 ఇదంతా యూలోని ఎలిమెంట్ కదా, దిస్ వన్ బిలాంగ్స్ టు యూ. కాబట్టి టీ ఆఫ్ దిస్ ఎలిమెంట్, టీ ఆఫ్ దిస్ ఎలిమెంట్, దీన్ని ఆల్ఫా అనుకోండి, టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ డెఫినెట్లీ ఇన్ రేంజ్ ఆఫ్ టీ. అది డెఫినేషన్ చెప్తుంది కదా, రేంజ్ ఆఫ్ టీ డెఫినేషన్ ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ టీ ఆఫ్ ఆల్ఫాస్ సచ్ దట్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ. సో ఆల్ఫా అనేది యూలో ఉంటే టీ ఆఫ్ ఆల్ఫా ఖచ్చితంగా ఆర్ ఆఫ్ టీలో ఉంటుంది. నౌ దిస్ బిలాంగ్స్ టు, దట్ ఇంప్లైస్ డెల్టా బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ సిన్స్, ఎందుకని, సిన్స్ B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 ప్లస్ Bn beta n is present in U. So by definition this is true. So therefore L of B లోని ఒక ఎలిమెంట్ కాస్త R of T లో ఉంది కాబట్టి L of B is subset of R of T. ఈ రెండిట్లోంచి ఏమని చెప్పొచ్చు, ఫైనల్లీ R of T is spanned by B. So therefore దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి, ఫ్రమ్ 1, 2 అని రాసి ఫ్రమ్ 1, 2. రైట్. సో ఫైనల్లీ ఇంకేం మిగిలింది మనకి, therefore B is the basis of R of T. So that implies dimension of R of T, which we can also call as rank of T, is equal to, అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, n ఎలిమెంట్స్. సో therefore ఫైనల్గా మనకి, సో క్వశ్చన్లో ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ నల్లిటీ ఆఫ్ టీ, ర్యాంక్ ఆఫ్ టీ ఏమో ఇప్పుడు వచ్చిన n, నల్లిటీ ఆఫ్ టీ ఏమో k, విచ్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ u ఏమో k ప్లస్ n. సో ఇది రాసి కంక్లూడ్ చేసేద్దాం. therefore dimension of, rank of T plus nullity of T, which is equal to rank of T is n plus nullity of T is k. ఆల్రెడీ మనకి ఏమొచ్చింది, డైమెన్షన్ ఆఫ్ u, which is equal to n plus k or k plus n, both are same. అక్కడ k plus n రాసాం కాబట్టి k plus n రాద్దాం. సో ఫైనల్లీ therefore rank of T plus nullity of T is equal to dimension of U. So a very important theorem in this unit.
ఓకే, థ్యాంక్ యూ. ఈ థీరం స్టేట్మెంట్తోని ప్రిపేర్ అవ్వాలి. స్టేట్ అండ్ ప్రూవ్ అని ఇస్తాడు, స్టేట్మెంట్ కూడా ప్రిపేర్ అవ్వండి.